అందరికీ నమస్కారం. శివ ఒక సెన్సేషనల్ హిట్ అయింది. అందరికీ సైకిళ్ళు ఉంటాయి, అందులో ఉన్న చైన్ గురించి ఎవరూ మాట్లాడుకోరు. శివ రిలీజ్ అయిన తర్వాత కుర్రాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఒకసారి స్టైల్గా చైన్ పట్టుకోవాలటం అనేది ఒక స్టైల్ అయిపోయింది. అలాగే అంతకుముందు స్టడీ క్యామ్ అనేది ఎవరికీ తెలియదు. మా రాము వల్ల స్టడీ క్యామ్ బయటకు వచ్చింది. ప్రతి వాళ్ళు స్టడీ క్యామ్ యూజ్ చేయటం అలవాటైంది. అలాగే సౌండ్ ఎఫెక్ట్కి ఇంత వాల్యూ ఉంటుందా అని తీసుకొచ్చింది మా రాము. శివతోటి ఒక సెన్సేషనల్ డైరెక్టర్ అయ్యాడు. మా రాము ఒక అద్భుతమైన డైరెక్టరు. శివ, క్షణక్షణం, రంగీలా, కంపెనీ, సర్కార్ ఎన్నో సూపర్ హిట్లు తీశాడు. మా రాము ఇంకా చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే మా చౌదరి చెప్తున్నాడు ఇదేదో ఇక రాము సినిమా చేయడని. రాము, నువ్వు ఒక అద్భుతమైన డైరెక్టర్వి, సెన్సేషన్ డైరెక్టర్వి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు భగవంతుడు నేను పుట్టించింది మంచి మంచి సినిమాలు తీయటానికి, గొప్ప సినిమాలు తీయటానికి. అది తప్పితే నీకేమీ తెలియదు. అందుకని నువ్వు సినిమాలు చేయాలి. సినిమాలు చెయ్యను అని నువ్వు డిసైడ్ చేసుకుంటే నేను, గుణశేఖర్ గారు, చౌదరి, మీ శిష్యులు చాలామంది ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, బోయపాటి సీను ఉన్నారు. అందరం మేము సైకిల్ చైన్ తీసుకొని నువ్వు బాంబేలో ఉంటే బాంబే, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ వస్తాం. నీకు సైకిల్ చైన్ కావాలా, డైరెక్షన్ కావాలా, నువ్వు డిసైడ్ చేసుకో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రాము. నువ్వు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి. ఈ వంగవీటి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ క్రెడిట్ అంతా మా రాము ఇంత సక్సెస్ కావటానికి, ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేయటానికి ఈ క్రెడిట్ అంతా నాగార్జున గారికి చెందుతుంది. నాగార్జున గారు ఒక కొత్త కుర్రోడిని శివ టైంలో ఇంట్రడ్యూస్ చేయటం అనే డెసిషన్ అనేది గొప్ప డెసిషన్. నాకు మా రామానాయుడు గారు గొప్ప, నాకు దేవుడు. అలాగే రాముకి, కృష్ణవంశీకి, చౌదరికి, వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చిన ఒక దేవుడు నాగార్జున గారు. నిజంగా ఎంతోమంది డైరెక్టర్ని నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ యూ సార్. అలాగే దాసర్ కిరణ్ గారు మంచి ప్రొడ్యూసర్. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. వంగవీటి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపాల్ గారు. గోపాల్ రెడ్డి గారు.